కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి. వర్షాలు ఎక్కువగా కురవడంతో సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి వాటర్ లెవెల్ చేరింది. మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కృష్ణమ్మకు పూజలు చేసి అనంతరం గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. గతేడాది ఆగస్టు 5న సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. 18 ఏళ్లలో జులైలోనే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జులైలో సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. అయితే ప్రస్తుతం 1,75,156 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 42,913 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎడమకుడి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పటికే నాగార్జున సాగర్ అయితే నిండు కుండలా మారింది. సో అయితే ఇప్పుడు ఈ రోజు ఎన్ని గేట్లు అయితే ఎత్తి నీటిని విడుదల చేయనున్నారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? మరి కాసేపట్లో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ముగ్గురు మంత్రులు ఇక్కడికి వచ్చి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. మొత్తం 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీ నేపథ్యంలో కూడా 41,000 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతా ఉన్నారు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి కూడా 590 అడుగులు ఉండగా ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ 588 అడుగులకు చేరుకుంది. మరో 2 అడుగులు అయితే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటుంది. కాబట్టి మంత్రులు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడ రావుతున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం పూజా కార్యక్రమాలకు సంబంధించి గేట్ నెంబర్ 12, 13, 14 దగ్గర కూడా పూజలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూజ నిర్వహించిన తర్వాత ఈ 3 గేట్లను కూడా విడుదల కిందికి నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఇటు తర్వాత మనం కింది వైపున చూసినట్టయితే ఇటు ప్రకాశం బ్యారేజ్ సంబంధించి విజయవాడ వైపుగా నీళ్లు తరలి వెళ్ళబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే శ్రీశైలం నుంచి, జూరాల నుంచి పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి వరదకు సంబంధించి నాగార్జున సాగర్ పూర్తిగా నిండినటువంటి నేపథ్యంలో కూడా ఈ గేట్ల ద్వారానే మరి కాసేపట్లో కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో నీళ్లు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నారు. మొత్తం 3 గేట్లకు సంబంధించి పైనుంచి వచ్చేటువంటి వరద తీవ్రతను బట్టి గేట్ల విడుదల ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మంత్రులు ప్రధానంగా 3 గేట్లను విడుదల చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మిగతా వాటర్ ఫ్లోని బట్టి కూడా మొత్తం 26 గేట్లకు సంబంధించి కూడా విడుదల చేయాలా వద్దా అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులతో సంప్రదించారు. పైనుంచి వస్తున్నటువంటి వరదకు సంబంధించి శ్రీశైలం అధికారులతో కూడా ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత నీటి విడుదలపైన కూడా నిర్ణయించిన అవకాశం ఉంది. ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేశారు. రైతులు కూడా నాగార్జున సాగర్ ఆయకట్టుకు సంబంధించి ఏపీ, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా పంటలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం మంత్రుల రాక సందర్భంగా కూడా పూర్తి సెక్యూరిటీ కొనసాగుతుంది. సిఆర్పిఎఫ్ డ్యామ్స్ సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీగా భద్రతను సాయుధులైనటువంటి పోలీస్ బలగాలు ఇటు ఏపీ, అటు తెలంగాణ వైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సాయుధులైన బలగాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా వీళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారా కాస్తూ ఉంటారు. ఎందుకంటే డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ మరోపక్క ఇక్కడ ఏపీ, తెలంగాణ అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అంటే ఈ 2 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ నుంచి, ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు చేరుకోవడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి 14వ గేటు వరకు 12, 13, 14వ గేటు వరకు కూడా చివరి గేట్లను విడుదల చేయబోతా ఉన్నారు. తద్వారా మిగతా గేట్లకు సంబంధించి ఏపీ అధికారులు కూడా ఒక వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే విడుదల చేసేందుకు కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నాగార్జున సాగర్ను మరోసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. డ్యామ్ లెవెల్ ఏ స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో కూడా నిండినటువంటి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నటువంటి నాగార్జున సాగర్ చూస్తూ ఉన్నాం. కృష్ణమ్మ పరవళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే
కింది భాగానికి కూడా విజయవాడ వైపు కృష్ణమ్మ పరవళ్ళు పెట్టబోతా ఉంది. మొత్తానికైతే పూర్తి స్థాయిలో 304 టీఎంసీలో చేరుకుంది. మరొక 8 టీఎంసీలకు చేరుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి అంటే 2 కార్లకు సంబంధించి కూడా ఈ వానాకాలం పంటతో పాటు వచ్చే యాసంగికి సంబంధించి కూడా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఆయకట్టు కింద ఉన్నటువంటి ఎకరాలకు పూర్తి స్థాయిలో కూడా నీటిని అందించేందుకు ప్రాజెక్ట్ అయితే పూర్తి నిన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అధికారులు అయితే ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పైన పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా గేట్లకు సంబంధించి ఇప్పటికే మరమ్మతులన్నీ కూడా పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు కూడా అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఆ పరిస్థితి నాగార్జున సాగర్ డ్యామ్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇక పూర్తిగా సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా మంత్రుల రాక సందర్భంగా కూడా చాలా భారీగా నాగార్జున సాగర్ కు స్థానిక నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల వాసు, అయితే అటు కుడి ఎడమ కాలు ద్వారా కూడా ఏ ప్రాంతాలకి ఎన్ని క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేయనున్నారు? సో 18 ఏళ్లలో కూడా ఇదే జూలైలో మొదటిసారి నిండు కుండల జలాశయం అయితే మారింది. సో అయితే రైతుల స్పందన ఎలా ఉంది దీని పట్ల? చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ చరిత్ర చూస్తే దాదాపు 70 సంవత్సరాల క్రితం 1955లో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇప్పుడు అయితే 18 సంవత్సరాల తర్వాత కూడా జూలై నెలలోనే ముందస్తుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతమెన్నడూ లేనంతగా గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే నిన్నటువంటి 2007లో ప్రాజెక్ట్ నింతే మరొకసారి ఇప్పుడు 2025లో అంటే 18 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ మొత్తం కూడా నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెలలో నీటి విడుదల చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇప్పటికే ఎడమకుడి కాలువలకు సంబంధించి రైతాంగానికి సంబంధించి ఇప్పటికే 10,000 క్యూసెక్లకు సంబంధించి కూడా నీటిని విడుదల చేశారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇంకా పంటలకు సిద్ధమైన నేపథ్యంలో కేవలం తుకాలు మాత్రమే పోసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వరి నాట్లకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా కుడి ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఎందుకంటే సమర్థవంతంగా పూర్తి స్థాయిలో చాలా పెద్ద ఎత్తున 2 లక్షల క్యూసెక్కుల పైగా నీళ్లు వస్తున్నటువంటి నేపథ్యం కృష్ణమ్మ పరవళ్ళు పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి 2 ఎడమ కుడి కాలువలకు కాకుండా మరోపక్క విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఏపీ సైడ్ తెలంగాణ సైడ్ కుడి ఎడమల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇటు శ్రీశైలంలో కావచ్చు ఇటు నాగార్జున సాగర్లో కావచ్చు ఎలాంటి విద్యుత్ కూడా అంతరాయం లేకుండా విద్యుత్ తయారీకి అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. ఇటు రైతాంగానికి నీటి విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విషయంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా విద్యుత్ శాఖతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వచ్చినటువంటి ప్రతి నీటి బుట్టను కూడా ఒడిసి పట్టుకొని తద్వారా రైతాంగానికి మరొక రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలకు కావచ్చు సరైనటువంటి విద్యుత్తును తయారు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే మొదటిసారి 18 సంవత్సరాల తర్వాత కూడా జూలై నెలలోనే నీటి విడుదల చేయడం నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటు ఆయకట్టు కిందనటువంటి ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు 2 రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమృద్ధిగా వర్షాలు పడ్డటువంటి నేపథ్యం మరోపక్క ప్రాజెక్టులు కూడా అనుకున్న దానికంటే ముందుగానే నిండినటువంటి నేపథ్యంలో కూడా రైతాంగం మొత్తం కూడా ఏదైతే వ్యవసాయం చేసేందుకు సాగుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే డ్యామ్ గేటు తెరుస్తున్న నేపథ్యంలో జనసందోహం కనిపిస్తూ ఉంది. డ్యామ్ మొత్తం మీద అధికారులు ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయట్లేదు. కింది వైపున మాత్రమే చాలా పెద్ద ఎత్తున కూడా చేరుకునే అవకాశం ఏపీ తెలంగాణ నుంచి కూడా ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూసేందుకు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడ తరలి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి పూర్తి మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి మంత్రులు బయలుదేరి రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కూడా ఈ గేట్లను 13, 12, 14 గేట్లకు సంబంధించినటువంటి గేట్లు విడుదల చేసి కిందికైతే నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.